అయితే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉండగానే కేటీఆర్ గీసిన ఒక్క అగ్గిపుల్ల తెలంగాణలో మంటల్ని రాజేసింది. రాహుల్ను ఉద్దేశించి ఆయన రాసిన లేఖని సీరియస్గా తీసుకుంది టీ కాంగ్రెస్. మా మీదే కంప్లైంట్ చేస్తావా అంటూ తెగబడ్డారు హస్తం పార్టీ ఎంపీలు. మోసపూరిత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ దారుణకాండకు ఏడాది అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ తెలంగాణలో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ తలుచుకుంటే రాజీవ్ గాంధీ పేర్లు, ఇందిరాగాంధీ విగ్రహాలు ఉండేవా? తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడంపై నిప్పులు చెరిగారు టీ కాంగ్రెస్ ఎంపీలు. ఓర్వలేకే రేవంత్ సర్కార్పై కేటీఆర్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు మల్లు రవి. రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాహుల్ గాంధీకి తెలుసన్నారు మరో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బలరాం నాయక్ అయితే ఒక రేంజ్ లో కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం, కబడ్దార్ అంటూ కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే ఒక లెటర్ రాయటం అనేది మేము తీవ్రంగా ఎంపీలు అంతా ఖండిస్తున్నాము. మీకేం సంబంధం అసలు రాహుల్ గాంధీతోని? మీరెవరు రాసేది? మీరేదేమో రాసుకుంటే కేసీఆర్ గారికి రాయండి, మీ పార్టీ అధ్యక్షుడికి. ఈ కేటీఆర్ ఏం చేయాలో తెలియక మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తున్నాడని. అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి ఓర్వలేక విషం కక్కుతూ రోజు ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేటీఆర్, హరీష్ రావు గారు. అసలు రాహుల్ గాంధీ గారికి ఆయన ఉత్తరం రాసేది ఏంది నాకు అర్థం కాంది. రాహుల్ గాంధీ గారికి తెలుసు మన రాష్ట్ర పరిస్థితి, మన నాయకులు ఏం చేస్తున్నారు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అంటే మాకు చిత్తశుద్ధుండి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేని వాళ్ళు ఎవరైతే అపోజిషన్ లీడర్ ఈ రోజు మటుకు అసెంబ్లీకి రాని అటువంటి దద్దమ్మలు మాకు సూక్తులు చెప్పుకుంటే మా నాయకులకు ఉత్తరాలు రాయడమా? అటు దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తోంది బీఆర్ఎస్. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారన్న వార్తలపై మండిపడ్డారు గులాబీ నేతలు. స్పందించాలంటూ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. రేవంత్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో కేటీఆర్ రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖ తాలూకు ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలలేవు. విజయోత్సవాలు ముగిసినప్పటికీ రెండు పార్టీల మధ్య రాజకీయ జ్వాల రగులుతూనే ఉంది. కానీ లగచర్ల రైతు హీరియా నాయక్కి బేడీల వ్యవహారం అనూహ్యం మలుపు తిరిగింది. అతడు అరెస్ట్ అయింది లగచర్లలో దాడి జరిగిన కేసులు అయితే, జైలు సూపరింటెండెంట్ మాత్రం బాలనగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టు చూపించారని, ఈ విధంగా కుట్ర జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నమా? సంగారెడ్డి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంటారా అనేది సందేహాలు వస్తున్నాయి.